కామారెడ్డి జిల్లా బన్సువాడ మండలం తాడ్కోలు గ్రామం వెంకటేశ్వర రైస్ మిల్ స్టోర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టోర్ రూమ్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలు అప్రమత్తమై ఇసుకతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కనే ఉన్న రైస్ మిల్లుకు పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణహాని నష్టం జరగలేదు. ఒకటి వేలింది, వేలే రేకులు లేచిపోయినాయి. उसके बाद तो लेबर अंता మందిగా ఏం కాలేదు. విలేజ్లో ఉన్న రైస్ మిల్లో ఒక స్టోర్ రూమ్లో సిలిండర్ పెట్టడం వల్ల ఆ సిలిండర్లు ప్రమాదవశాత్తు బ్లాస్ట్ కావడం జరిగింది. దీంతో ఆ రూమ్ మొత్తం మంటలతో చెలరేగడం జరిగింది. పెద్ద పెద్ద మంటలు రావడంతో ఇమీడియట్గా స్పందించి వాళ్ళు 101 కాల్ చేయడం వల్ల త్వరితగతిన స్పందించి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీ లేదు. కాబట్టి ఎవరికైనా సూచన ఏంటంటే ఈ ఎండాకాలం ముందే చాలా వేడితో కూడుతుంది. మినిమం మనకు 43 నుంచి 45 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఎటువైనా ఇట్లా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని ఇక్కడ కూల్ ప్లేస్లో మనకు నివాస యోగానికి కొంచెం దూరంలో పెడితే బాగుంటుంది. ఏవైనా కానీ స్టోర్ రూమ్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడాలి. ఇందులో ఈ స్టోర్ రూమ్లో మెయిన్గా మనకు వాళ్ళు సుతిళ్ళు మనకు ఏవైతే రైస్కు ఉపయోగిస్తారో బస్తాలని ప్లస్ సుతిల్ని ఉంచడం వల్ల కూడా తొందరగా అక్కడ మంటలు రేగడం జరిగింది. కాబట్టి వీటిని సిలిండర్ని వాటిని రెండు పక్కన పెట్టడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇట్లాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకుంటే మనకు ప్రమాదాల నుంచి దూరంగా ఉంటాం. థ్యాంక్ యూ.